శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్తినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనాత్ యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి భారతీ నిక్షేషజడ్యాపహ. 2026 సంవత్సరం 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ కుంభరాశికి ద్వితీయానికి శని వచ్చాడు. ఏనాడు శని 6 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా సంవత్సరం 6 మాసాలు ఏలినాడు శని జరగబోతోంది. ఈ సంవత్సరం 6 నెలలు కూడా చాలా కష్టంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఇంతకుముందు అప్పులు చేసుకొని తిన్నారు, అప్పులు వచ్చేసినాయి. అప్పులు తీర్చాల్సిందే కానీ ఇంకా అప్పు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఈ అప్పులకు పుట్టవు, తినడానికి చాలా కష్టం, చాలా ఇబ్బంది. అప్పుల వాళ్ళు వదలరు, అప్పులు తీర్చాలి. సంపాదన ఉంటుంది, అయితే ద్వితీయానికి శని వచ్చిన తర్వాత శని ధనాధిపతి అవుతాడు. ఇంతకుముందు ఏ పని లేకుండా కూర్చున్న వాళ్ళకి కూడా మంచి పని దొరుకుతుంది, మంచి సంపాదన ఉంటుంది, బాగా ఆదాయం ఉంటుంది. అయితే వచ్చిన డబ్బులు వచ్చినట్లు అప్పులకు కట్టడం అవుతుంది. కానీ ఇంటికి వస్తే తిండి దొరకదు. కనీసం ఎట్లాంటి పరిస్థితి అంటే గంజి కాచుకొని తాగినా కూడా అన్నం తినదానికంటే బలం ఎక్కువ అంటారు. మరి రాగి జావ అంటారు, రాగి జావ అన్నం కంటే బలం ఎక్కువ అంటారు. అటువంటి తింటానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి బాగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ద్వితీయంలో శని వల్ల ఎట్లా ఉంటుందంటే అంతకుముందు బాధ కంటే ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుంటూనే ఉంటారు, తీరుతూనే ఉంటారు అప్పిచ్చిన వాళ్ళు. నిజంగా చచ్చిపోదామన్నంత బాధ కలుగుతుంది. ఇప్పుడు విరక్తి కలగటం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరంన్నర కనుక మీరు కష్టపడ్డారు అంటే ఇక 30 సంవత్సరాల లోపల మీకు ఇంకంటూ తిరుగంటూ లేదు. కాబట్టి ఈ రాశివాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివాళ్ళు ఏం చేయాలి? ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. ప్రతి సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. ప్రతి శనివారం నవగ్రహాలకి శివుడికి ప్రదక్షిణ చేసిన తర్వాత నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. చాలామంది ఏం చేస్తున్నారంటే నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కుంటున్నారు. ఈ కాళ్ళు కడుక్కుంటే మీరు చేసిన ప్రదక్షిణ మొత్తం పోతుంది. ఏమీ లేదండి, మీ తల్లిదండ్రులు ఉన్నారు, 2 కాళ్ళు పట్టుకొని దండం పెట్టారు, దవడ బయలెట్టు దెబ్బ కొట్టారు అనుకోండి, ఏమవుతుంది? ఎంత తప్పండి అది? నీవు కాళ్ళు పెట్టుకుని దండం పెట్టిన ఫలితం ఏమన్నా వస్తుందా? అట్లాగే నవగ్రహాల గుళ్ళో పోయి కాళ్ళు కడుక్కోకపోతే శని పడతాడు, శని అమ్మడి పడతాడు, ఇట్లాంటి అనవసరమైన అనుమానాలు పెట్టుకొని నవగ్రహాల గుళ్ళోకి పోయిన తర్వాత కాళ్ళు కడుక్కుంటే మీరు శని దోషం కోసం పోయి నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కున్నారు అంటే మీ దోషం రెట్టింపు అవుతుంది, 3 రెట్లు కూడా అవుతుందని చెప్తున్నా. ఆ పని మాత్రం చేయొద్దు. చాలామంది 100కి 90 మంది కాళ్ళు కడుక్కుంటున్నారు. ఇది చెయ్యరాని పని. ఏమండి, బయటికి పోయిచ్చాం, అన్నం తినేప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తింటావా? అన్నం తింటాం అయిపోయిన తర్వాత చేయగలుగుకుంటావా? అట్లాగే చేయగలుక్కోకుండా ఉంటావా? బయట నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా అన్నం తింటావా? చేయగలుక్కోకుండా అన్నం తింటావా? అట్లాగే అది ఎట్లాగో గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు. గుళ్ళో ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత దేవుడు దర్శనం చేసుకున్న తర్వాత 5 నిమిషాలు గుళ్ళో కూర్చొని ఓం నమః శివాయ అనే మంత్రం 5 నిమిషాలు చదవండి. ఎవరితో మాట్లాడబాకండి. గుళ్ళోకి వచ్చిన తర్వాత
తెలిసిన వాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం చాలా తప్పు. భగవంతుడిని స్మరణ చేయండి. ఒకళ్ళు ముందు వస్తారు, వెనకాల వస్తారు. ఇగో నేను కూడా వస్తా ఉన్న కొంతసేపు ఇవి కూర్చుంటుంది, మళ్ళీ ఆ వస్తుంది ఇవి కూర్చుంటుంది, కబుర్లు చెప్పుకుంటారు. గుళ్ళో నిశ్శబ్దంగా ఉండాలి. చూడండి, కొన్ని దేవాలయాలు ఉన్నాయి, ఎంత నిశ్శబ్దంగా ఉంటారో. మన హిందూ దేవాలయాల కంటే కొన్ని ఇతర దేవాలయాలు ఎంతో నిశ్శబ్దంగా ఉంటున్నాయి. అది మనం నిశ్శబ్దం పాటించాలి. నిశ్శబ్దంగా ఉండటం, దానివల్ల మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది, ఆనందం ఎక్కువగా ఉంటుంది. భగవంతుడిని స్మరిస్తే ఒక్క 5 నిమిషాలు భగవంతుని యందు మనస్సు లీనం చేస్తే మనకున్న బాధలన్నీ కూడా పోతాయి. ఈ శని బాధ మీకు పోవాలి అంటే ముందు ముఖ్యంగా మీరు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి. శివాలయంలో శివుడికి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టల దగ్గర మట్టి నేలలో వేయండి. పిపీలుగా సమారాధన అన్నారు. ఈ శని దోషానికి అన్నదానం చేయమన్నారు. అన్నదానం చేయాలంటే మీ వల్ల కాదు కాబట్టి మీరు చేయాలి. అన్నదానం కంటే ఈ అన్నదానం కంటే ఎక్కువ విశేషమైంది. చీమలు తీసుకెళ్ళి బిల్డింగులు కట్టుకుంటాయి లోపల, దాంట్లో దాచిపెట్టుకొని సంవత్సరం పాటు తింటాయి. కాబట్టి ఈ రాశివాళ్ళు బియ్యపురవ పంచదార కలిపి చీమలకు వేయండి. ఇది కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతకం తప్పనిసరిగా చూపించుకొని తగిన ఉపశాంతి చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ఏకాదశంలో రాహు ఉన్నాడు. ఏకాదశంలో రాహు ఉంటే ఇదివరకు మీకు ఎవరికైనా ఇచ్చి ఎగ్గొట్టుంటే అవి రావని వదులుకుంటే ఆ డబ్బులు వస్తాయి. డబ్బులు నిలవటానికి బాగా అవకాశం ఉంది. కుజుడు బాగున్నాడు. జీవితంలో ఎప్పుడో ఇల్లు కొనుక్కోవాలనుకుని ఎదురు చూసే వాళ్ళకి ఇవాళ ఇల్లు కొనుక్కుంటానికి స్థలం కానీ పొలం కానీ అట్లాంటిది కొనుక్కుంటానికి మాత్రం ఒక అవకాశం ఉంది. కానీ ఆలోచిస్తే ఇప్పుడు శని కుజుడు పూర్తిగా బాగలేడు, మరి గురువు కూడా బాగలేడు. ఈ 3 గ్రహాల వల్ల అనేక రకాల ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆపరేషన్లు, కష్టాలు, పిల్లలు చదవకపోవటం, పిల్లల ఫీజులు కట్టలేకపోవటం, చేసే వృత్తి లేకపోవటం, ఇట్లా రకరకాలైన ఇబ్బందులు, రకరకాలైన బాధలు వచ్చి డబ్బులు లేక ఇబ్బంది పడే పరిస్థితులు రావటం. దీనివల్ల అసలు ఏమీ చేయలేక, ఎవరికి ఇంట్లో తిండి పెట్టలేక, తల్లిదండ్రులను చూడలేక, భార్యను చూడలేక, పిల్లలను చూడలేక, సంపాదన లేక, బయట అప్పులు చేసి అప్పులు తీరక, ఇట్లా విపరీతమైన కష్టాలు వచ్చేసి కొంతమంది ప్రాణం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా మనిషి కష్టం వచ్చినప్పుడు బరాయించి బయటపడాలి. కష్టం వచ్చినప్పుడు జాగ్రత్తగా కష్టపడి బయటపడ్డవాడు తర్వాత ప్రతి రూపాయిని జాగ్రత్తగా అట్టిపెట్టుకుంటాడు. అదే కష్టం వచ్చినప్పుడు కష్టం జాగ్రత్తగా పడ్డవాడు సుఖం వచ్చినప్పుడు రేపనే రూపాయి సంగతి జాగ్రత్త చేసుకుంటాడు. ఇట్లా బతకటం నేర్చుకోవాలి. ఈ రాశి పరిస్థితి ఏమిటయా అంటే ఈ మేషరాశి వాళ్ళు మరి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఇది గోచారమే. గోచారం అంటే 25 వంతులే జరుగుతుంది. గ్రహచారం ఎట్లా ఉంటుంది? జన్మ లగ్నాన్ని బట్టి, పుట్టినరోజుని బట్టి, పుట్టిన తారీఖు, టైము, లగ్నాన్ని బట్టి ఉంటుంది. ఈ 2 రకాలుగా జరుగుతుంది. 75 వంతులేమో జన్మ లగ్నాన్ని బట్టి, 25 వంతులేమో రాశిని బట్టి. కాబట్టి ఈ టైము మేషరాశి వాళ్ళకి పూర్తిగా చెడు టైము. కాబట్టి తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అయితే ఎవరంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోమంటున్నారు, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు నేనేం చేయాలి? హస్త సాముద్రిక, అది చేతులు, హస్త సాముద్రిక ద్వారా కూడా నేను జాతకం చూస్తాను. మీకు అవసరం అనుకుంటే మీరు తగిన ఫీజు చెల్లించి హస్త సాముద్రిక ద్వారా కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ జాతకం చూపించుకోవడం అవసరం. ఇప్పుడు ఈ చెబుతున్నాను, ఈ చెప్పిందంతా వింటారు. కొంతమంది మధ్యలో వచ్చి ఫోన్ చేస్తారు, ఏమండి శని బాగాలేదన్నారే మేషరాశికి, ఏందో చెప్పు. ఇప్పుడు చెప్పింది ఎందుకు? నేను చెప్పింది విని తెలుసుకుంటానని చెప్పా, మళ్ళీ చెప్పంటే ఇప్పుడు కొన్ని వేల మంది చూస్తారు, కొన్ని వేల మంది వింటారు. అందరూ వినటం కోసం, అందరూ తెలుసుకోవడం కోసం చెప్తున్నాం. మళ్ళీ నేను అప్పుడు సరిగ్గా వినలేదండి, మళ్ళీ చెప్పు. ఎందుకు చెప్పు? ఏంది చెప్పమంటే ఫోన్ కట్ చేస్తావేంది?
ఏదో పనిలో ఉంటావు, ముందు చెప్పు, ఎందుకు చెప్పవు, ఇట్లా మాట్లాడుతున్నారు. అసలు అడిగేదానికి అర్థం ఉండాలి. ఇంట్లో భార్యని నువ్వు నేను చెప్పింది ఎందుకు చేయవు అంటే భార్య వింది వాళ్ళ చెప్పిన మాట వినాల్సిన మాట అయితేనే భార్య అంటుంది, అనవసరంగా మాట్లాడితే పోరా అంటుంది. అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఈ విధంగా మాట్లాడటం మర్యాద. ఎందుకంటే బ్రాహ్మడు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాడంటే ఎవడు చేసిన కర్మ వాడు అనుభవిస్తారు, ఎవరి పాపం వాడు అనుభవిస్తారు. కొడితే కూడా ఇదేమిటని అడగరు. మరి వాడు ఏదో తెలియక చేశాడు అనుకుంటాడు, ఎవడి కర్మ వాడు అనుభవిస్తాడు అనుకుంటాడు. మరి ఇట్లాంటి రాంగ్ కాల్స్ వస్తున్నాయి. ఈ రాంగ్ కాల్స్ దబాయించడం, ఏమన్నా మీ కింద జీతగాడినా, మీ కింద ఏమైనా పని చేస్తున్నానా, మీరు ఏమన్నా నన్ను పోషిస్తున్నారా, ఆలోచించండి. ఇట్లాంటి ఫోన్లు చేయటం ఇది మర్యాద కాదు. మర్యాద ఫోను ఎందుకు చెప్తావు, యూట్యూబ్లో ఎందుకు చూస్తున్నావు నువ్వు, యూట్యూబ్లో చెప్పినప్పుడు నేను అడిగితే నువ్వు ఎందుకు చెప్పావు, ఈ రకంగా దబాయించడం జరుగుతుంది. ఇది మంచి పనేనా, ఇంత పద్ధతి ఉంటుందా? ఇది అనవసరమైన మాటలు రాంగ్గా మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు చెప్పింది బాగా వినండి. విన్న తర్వాత ఈ టైం బాగాలేదు కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని దానికి ఫీజు చెల్లించి జాతకం చూపించుకోండి. ఫీజు తీసుకొని జాతకం చేస్తాం. అంతేగాని ప్రతి వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పు, ఎందుకు చెప్పు అంటే మాకు కూడా పని ఉంది, ఖాళీకి కూర్చోట్లే. అది కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోండి. అందరిని అంటలేదు, ఇట్లా ఫోన్ చేసి అనవసరంగా మాట్లాడే వాడి గురించి మాట్లాడాల్సి వస్తుంది. స్వస్తి.